సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాసేపట్లో జరిగే సభలో సన్నబియ్యం పంపిణీ స్కీమ్ ను స్టార్ట్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులోకిచ్చింది సర్కార్. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది. పేదలకు సన్నబియ్యం అందించేందుకు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. అధికారుల దగ్గరున్న జాబితాలో పేరుంటే రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఇవ్వనున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరి హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. ఆ ఏరియాలో నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2,160 ఇండ్లను పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి వాహనాలతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్ మీదుగా కోదాడ వెళ్లే వాహనాలు, కోదాడ నుంచి హుజూర్ నగర్ మీదుగా మిర్యాలగూడ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ ఆంక్షలు విధించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాసేపట్లో జరిగే సభలో సన్నబియ్యం పంపిణీ స్కీమ్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులోకిచ్చింది సర్కార్. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది. పేదలకు సన్నబియ్యం అందించేందుకు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. అధికారుల దగ్గరున్న జాబితాలో పేరుంటే రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఇవ్వనున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరి హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. ఆ ఏరియాలో నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2,160 ఇండ్లను పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి వాహనాలతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. మిర్యాలగూడ నుంచి హుజూర్ నగర్ మీదుగా కోదాడ వెళ్లే వాహనాలు, కోదాడ నుంచి హుజూర్ నగర్ మీదుగా మిర్యాలగూడ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ ఆంక్షలు విధించారు. మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరగనుంది. దానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి రానున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను ప్రత్యేకంగా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా సర్వం సిద్ధం చేశారు. సంబంధించి నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది పోతున్నారు, ఏంది మనతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నేత ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. సన్నబియ్య కార్యక్రమం అంటే చాలా పెద్ద కార్యక్రమం, సో ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? మనందరం కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరం అన్నం కోరికే ఈ భూమి మీదకి వచ్చింది. ఆ అన్నం తినేది ఏంటంటే ప్రతి దొడ్డు బియ్యం, సన్న బియ్యం అని. ఈ సన్న బియ్యం తినాలంటే ఉన్నోళ్ళు తినాలి, సన్న బియ్యం తినాలంటే అధికం మన లక్షాధికారులే కోటిషేలు తినాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రజలలో. కానీ దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఆ బియ్యం ఎక్కడ పోతుందంటే ఇక్కడ కోలఫరాలకు, బీర్ బాటిల్ దానికి తయారు చేయడానికి, ఇతర రాష్ట్ర దొంగతనాలు చేసుకుంటా పోలీసులు కూడా ఒక కత్తిమీద సామాయండి ఆ బియ్యం వచ్చి. కానీ
రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఆనాడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొస్తే ఆ ఆనవాయితీ ఇప్పటిదాకా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి సన్న బియ్యం తీసుకొచ్చిండు. ఆ సన్న బియ్యం అమ్ముకునే ఉద్దేశం కోరుకున్నది ఇక ప్రజలందరికీ. మేము కోరుకునేది ఏంటంటే నేను కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, నా పక్కన కావచ్చు, మామూలు పేదవాళ్ళు కూడా సన్న బియ్యం తింటుంటే వాళ్ళ జీవిత ఆశయం నెరవేరే విధంగా రేవంత్ రెడ్డి గారు అలాగే ఉత్తమ్ కుమార్ మంచి నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ చేరే విధంగా పోతూ దీనిలో భాగంగా రైతు కరెంట్ ఇస్తూ అలాగే 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చుకుంటూ బస్సు మహిళలకు ఫ్రీ ఇచ్చుకుంటూ అలాగే చిన్నగా అంటే ఒకటేసారి కాకుండా 6 గ్యారెంటీల పథకాలు ముందు పోతున్నందుకు వారికి తెలంగాణ ప్రజల తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ గారికి అలాగే కోమటిరెడ్డి వెంకట గారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. మేమందరం కూడా ఈరోజు సాయంత్రం సభకు ఈరోజు ఉగాది పండుగ అయినా కానీ మేము కూడా పెద్ద ఎత్తున నలుగురిని స్వచ్ఛందంగా తల్లిపోయి మా వాళ్ళు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచే ప్రారంభిస్తుంటారు. మనం గర్వంగా పెరగాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదలకు ఉచితంగా కరెంటు ఒక బల్బు ఉన్న వాళ్ళు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళేవన ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ తెలంగాణలో నల్గొండ జిల్లాని ఎంచుకోవడం కూడా మేము అందరికీ రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నల్గొండ జిల్లా ప్రజల పక్షాన. అలాగే మేము కోరుకునేది, మేము ఆ రోజు ప్రజలు కష్టపడ్డాం. ఈ పడ్డందుకు మా కార్యకర్తల కృషి ఫలించి ఇలా పేదలకు ఈరోజు ఇండ్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, అలాగే సన్న బియ్యం వస్తున్నాయి, ఉచితంగా విద్యుత్ వస్తుంది, అలాగే ఫ్రీ బస్సు వచ్చింది. ఇక రావాల్సింది రాజీవ్ యువ కిరణాల పేరున నిరుద్యోగులందరికీ కూడా రుణాలు ఇస్తా అని చెప్తున్నారు. అవి కూడా వస్తున్నాయి. అన్ని ప్రజెందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే ప్రజల పక్షాన కృతజ్ఞతలు చేస్తున్నాం. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? సభకు సంబంధించి కార్యకర్తలను ఎట్లా తరలిస్తున్నారు? ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి బలవంతం లేకుండా ప్రజలందరూ ఇష్టపూర్తిగా రావాలని కోమటిరెడ్డి వెంకట గారు చెప్పడం జరిగింది, ఉత్తమ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు సాయంత్రం 6 గంటలకు సభ ప్రాంగణానికి వస్తారు. కాబట్టి మేము అక్కడ ముందే పోయి వారికి రిసీవ్ చేసుకోవడానికి నల్గొండ నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్నాం. చూడొచ్చు, ఈ సభకు సంబంధించి దాదాపు 50,000కు పైచిలికే కార్యకర్తలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. ఇది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన టూర్కి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.